హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీకెండ్ మనం వెళ్తున్నాము పండరిపురం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా నాది చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది పండరిపురం వెళ్ళుంటారు, అక్కడ ఇంకా ఎలాంటి ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు, అది కూడా 1 డేలో, అలాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. పండరిపురం అనగానే గుర్తుకొచ్చేది పండరినాథుడు. ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్ నుండి 380 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి మనకి ట్రైన్ అండ్ బస్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి. సో ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు సోలాపూర్ వరకు ట్రైన్లో వెళ్ళేసి అక్కడ నుండి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆర్ బస్లో వెళ్ళొచ్చు. బస్లో అయితే హైదరాబాద్ నుండి పండరిపురానికి 7 to 8 hours జర్నీ ఉంటుంది. పండరిపురం టెంపుల్ మహారాష్ట్రలోని సోలాపూర్ డిస్టిక్లో పండరిపుర అనే విలేజ్లో ఉంది. నాకు మహారాష్ట్ర స్టేట్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం అండి. దానికి ముఖ్య కారణం మన చరిత్రకు సంబంధించినటువంటి పురాతనమైన కట్టడాలు, వాటికి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఇక్కడే ఉన్నాయి. అంతేకాకుండా మహారాష్ట్రలోనే 3 జ్యోతిర్లింగాలు మరియు 2 శక్తిపీఠాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే తెలియజేస్తాను. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం పండరిపురం బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 500. సో లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇక్కడ నుండి మనం ఆ పండరినాథ్ దర్శనానికి వెళ్ళొచ్చు. మనకి విఐపి దర్శనం కావాలనుకుంటే ఒక 4 days బిఫోరే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి స్పర్శ దర్శనం మరియు ముఖ దర్శనం అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు పండరినాథ రూపంలో రుక్మిణి సమేతంగా దర్శనమిస్తాడు. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే భీమా రివర్ కూడా కనిపిస్తుంది, అది కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. ఇక్కడ మనకి దూరంలో కనిపిస్తుంది ఇస్కాన్ టెంపుల్. భజే పాండురంగం స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రియాజుష్టకేయూరకం శ్రీనివాసం శివం శాంతమిత్యంబరం లోకపాలం పరబ్రహ్మలింగం భజే. ఈ నదిలో బోటింగ్ చేసేసి బయటికి వచ్చేసిన తర్వాత మనం లోకల్ ట్రాన్స్పోర్ట్లో ఇంకా మిగతా ఏ ప్లేసెస్ ఉన్నాయో ఎంక్వైరీ చేసి వెళ్తున్నాం. వచ్చేసేయండి. మనం నామదేవ్ స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఈయన మరాఠీ వైష్ణవ భక్తుడు. ఈయన తన భజనల ద్వారా, రచనల ద్వారా తన భక్తిని ఆ విఠలనాథునికి తెలియజేసుకున్నారు. భజే ఇక్కడే మనకి 5 to 10 minutes డిస్టెన్స్లో మనకి తుకారాం స్వామి గారి టెంపుల్ ఉంటుంది. ఇదే ఆయన ఉండే స్థలం అండి. ఇక్కడ నుండి 5 to 10 minutes డిస్టెన్స్లో మనం విష్ణుపాద స్థలం దగ్గరికి వెళ్తున్నాము. వచ్చేసేయండి. ఇక్కడ గ్రామస్తులు చెప్పిన కథ ప్రకారం ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి గ్రామస్తులతో వనభోజనానికి వచ్చారట. ఆయన స్వయంగా ఈ నదిలో అడుగు పెట్టారట.
ఈ నదిలో ఎవరు కూడా భోజనం చేసిన తర్వాత చేతులు కడగరండి. నది కూడా ఎంత శుభ్రంగా ఉంటుందంటే ఇదే మనకు కనిపిస్తున్న విష్ణుపాద మందిరం. ఇక్కడ నారదుని గుడి కూడా ఉంది, కానీ నీరు ఎక్కువ ఉండడం వలన అది మునిగిపోయింది. దీని తర్వాత మనం వెళ్తున్నాము గోపాల్పురి మందిరం. ఇక్కడ పాండురంగుడు శ్రీకృష్ణుని రూపంలో దర్శనమిస్తారు. ये यो विठ्ठले माझे माऊली గోపాల్పూర్ మందిరంలో రుక్మిణీదేవి తల్లిదండ్రులైనటువంటి భీష్మాక మరియు మహాదేవి దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి తిరిగినటువంటి పుణ్యస్థలం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి 5 minutes డిస్టెన్స్లో స్వామి మౌలి గారి ఆశ్రమం ఉంటుంది. మౌలి లార్డ్ విఠల యొక్క పరమ భక్తుడు. ఇదే ఆయన ఆశ్రమం. आलिया गेलिया हाती धाडी निरोप पंढरपुरी आहे. పండర్నాథ్ టెంపుల్లోనే మనం శనిదేవుని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే మనకి శనిదేవుడితో సహా శివలింగం కూడా దర్శనమిస్తారు. यो विठ्ठले माझे माऊली पिवळा पीतांबर. సో ఇదండి పండరిపురం దర్శనం. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టెంపుల్కి సంబంధించిన పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.